అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక ఈవినింగ్ స్నాక్ అంటే పిల్లలు పెద్దలకు అందరికీ ఇష్టమైన ముంత మసాలా రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు చూడండి. పేలాలు అన్నీ కలిపి ముంత మసాలా అది ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తానండి. ముందుగా పేలాలను ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కరకరలాడేంత వరకు వేయించుకోవాలండి. చిన్న ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టుకొని సన్న మంట మీద చూడండి ఇట్లా విరిగిపోవాలి పేలాలు. మనం ఇట్లా నలిపిన వెంటనే మంచిగా పరపరలాడుతూ విరిగిపోవాలి. ఇప్పుడు తయారైనాయి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక టమాటా, 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిపాయను సన్నగా తరుక్కోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. నేను ఇందులో వేసుకొని చేసుకున్నాను చాపర్లో. చాలా సన్నగా ఉండాలి చూడండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ పేలాలను వేయించిన పేలాలను తీసుకొని అందులో కార్న్ఫ్లెక్స్, 1 కప్పు కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. ఇది సన్నసేవ్ దొరుకుతుంది కదండి, సన్నసేవ్ చేసింది ప్యాకెట్స్ దొరుకుతుంది, అది వేసుకోవాలి 1 కప్పు. 1 కప్పు పల్లీలు, ఒక స్పూన్ ధనియాల పొడి, కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూను, జీరా పౌడర్ 1 టీ స్పూను, చాట్ మసాలా 1 స్పూన్ అండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆ ముక్కలను కూడా కలుపుకోవాలి. ఉల్లిపాయ తరుగు, ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా తీసి పైనుంచి చల్లుకోవాలి. ఈ మసాలా అంతా వాటికి పట్టాలి కదా పేలాలకి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలపడానికి కొంచెం కష్టంగా ఉంది, నేను బౌల్ చేంజ్ చేస్తానండి. ఇప్పుడు ఇందులో అయితే ఫ్రీగా ఉంది. మసాలా అంతా పేలాలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. వీటిని చాలా రకాలుగా మొరమరాలు అంటారు, పేలాలు అంటారు, బొంగులు అంటాము తెలంగాణలో. ఇట్లా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తం పడుతుందండి, నిమ్మరసం పిండుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షం పడుతుంటే ఈ ముంత మసాలా తింటే ఆ రుచే వేరు. ఇంకా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా అంత ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి ఇట్లాంటివి. చేసి పక్కకు పెడితే మెత్తబడతాయండి, అప్పటికప్పుడే చేసుకోవాలి ఇది. చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లో నేను ఆల్రెడీ ఎగ్ బోండా చేసున్నాను. ఎగ్ బోండాతో కలిపి తింటే ఏ బజ్జీతో కలిపి తిన్నా మంచిగా ఉంటుందండి. ఉట్టిదైనా తినొచ్చు, ఏమైనా బజ్జీలలో కాంబినేషన్లో తినొచ్చు. ఈ ఎగ్ బజ్జీ, ఎగ్ బోండా కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుందండి. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. పిల్లలకు ఒక ఇష్టమైన స్నాక్, మనకు పెద్దోళ్ళకు కూడా ఇష్టమైన స్నాక్ తయారు చేసుకోండి.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.